లేదు ఒక బలమైన క్యాండిడేట్ ఉండాలి అని చెప్పి, లేకపోతే ఈయనను బతిలాడి ఒప్పించిరు అనే చర్చ కూడా ఉంది. నిజంగా ఏదో ఒక రోజు రాజీనామా చేసిన తర్వాత అయినా నోరిప్పుతాడా, లేకపోతే అనర్హత వేటు పడిన తర్వాతనన్నా మరి నోరిప్పుతాడో. కానీ మొత్తానికైతే ఆయనను బలవంతంగానే ఒప్పించిరు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి అనేసి. అక్కడ మరి ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే, ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలవాలనుకున్నప్పుడు ఇక్కడ దానంని బలి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ ఒక కుట్రని మరి దానం నాగేందర్ పసిగట్టలేకపోయినా, ఇన్నాళ్ళ సీనియారిటీ ఉంది ఆయనకి, పబ్లిక్ నాడు తెలిసినోడు, మరి లీడర్ల నాడు తెలియకుండా ఆ మాత్రం ఉన్నాడా? ఇదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానమును పాపం అనవసరంగా బలి చేసిరు అనేది. అందుకే ఆయన డిమాండ్ చేస్తుండు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అనేసి. ఇక ఆయన ఇప్పుడు స్పీకర్ను గడువు కోరిండు, నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆయనకు తెలియని విషయం ఏమీ లేదు కదా. ఆయన లీగల్ అడ్వైజర్లు చెప్తారు కదా, అక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ స్పీకర్కే ఇవ్వలేదు అసలు సమయం. ఈయనకేమి ఇస్తారు? చాలా ఘాటైన వ్యాఖ్యలు. మీరు తీసుకుంటారా నిర్ణయం, మమ్మల్ని తీసుకోమంటారని చెప్పిన నేపథ్యంలో 4 వారాల గడువిస్తే అందులో 1 వారం అయిపోయింది ఆల్రెడీ. చూస్తుండగానే డేస్ అయిపోతున్నాయి కదా. ఈ నేపథ్యంలో ఈయనకేం గడువిస్తారు ఇంకా?